బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతన గారు. ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్ల నుంచి పాడిరయ్యు విదలెల్లా అన్నారు. పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువైపు పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి నూనెలో చేయి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడు తల నిలబెట్టడం చేతకాక ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తల మించి గోరువెచ్చటి నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కడిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇలా చుట్టూ తిప్పి నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ల ఆయుష్ 1000 ఏళ్లు ఐశ్వర్యంతో ఉండాలి. బుట్టడ పిల్లలతోటి 2 బుట్టల మనవలతోటి 3 బుట్టల మునిమనవలతోటి 4 బుట్టల ఇనుమనవలతోటి నీ ఇంటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకంతా ఆశీర్వచనం చేస్తోంది. ఎవరికి? లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి. అందుకెళ్ళాడు నందవ్రజానికి. అమాయకుడై వెళ్ళలేదు. వాళ్ళు ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు. అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు. అందులో కొడుకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో. ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవీనులరా మన యశోద చిన్న మగవానిక నెనట చూచివత్తమమ్మ శుభతులార నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి సూతికాగృహంలోకి ఆడవాళ్ళు వెళతారు, మగవాళ్ళు వెళ్ళకూడదు. మగవాళ్ళు బయట నించున్నారు. ఆ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందిస్తారు కొడుకు పుట్టేట కదా అని. నందుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి. మరి కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మాధవుడు అన్నారు. పుట్టినవాడు లక్ష్మీపతి శ్రీయప్పతి. అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు గాని కేళ్లురికె మసలిలేగలు మల్లడిగుని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ అన్నారు పోతన గారు. ఈయన పరమాత్మ పరిపూర్ణావతారం కృష్ణుడు మా వెనకాతలు వస్తాడు. మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు. సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు. బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు. ఆయనే మమ్మల్ని తడుగుతాడు. ఆయనే మాకు గడ్డి పెడతాడు. ఆయనే పాలు పితుకుతాడు. మా అదృష్టం అన్నైట. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. సే లక్ష్మి, అంబ, కళ్యాణి, సరస్వతి, పార్వతి మీ అందరిగో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి అనేవాడు. ఆవులన్నీ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గోపకాంతలందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం. కృష్ణ ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు, కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవాడు. అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతుంటే డొక్కలు అక్కలించిపోయి ఉరప్పంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కును వదిలేస్తే కింద పడిపోయిన కృష్ణుడు మళ్లీ లేచి ఆ పలుపు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవార్త. అందరి బంధనాలు విప్పేసే కృష్ణ, నువ్వు సాయంకాలం గోధూళి మీద పడి ఉండగా వెళ్ళి ఆ ఆవుల్ని కడుతున్నటువంటి దృశ్యం నా మనసులో నిలబడిపోయింది. ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు లీలాచకుడు. అందుకే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తాను ఆ కృష్ణ స్వరూపానికి అన్నాడు. ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో. కృష్ణుడు పుట్టాడని షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసాయి. ఈ అభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ దుందుబులు మరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి కందుగ వీతించ భద్రకాహళ రవముల్ అంటారు పోతన గారు. ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో, ఎన్ని గోవులు దానం చేసేశాడో. ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధిమగ్నుండై ధేనువులను 10,000
వేలను విప్రులకొను మానసికముగా ధారవోసె మరిగిచ్చుటకున్నారు. 10,000 గోవుల్ని మానసికంగా ధారబోసేసేట. శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు. ఓ భద్రకాహళములు మోగై, దుందువులు మెరసై, సూత సముదాయముతో వందిజనులు కీర్తించారు. ఎంత సంతోషపడిపోయారో. అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే, పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు. ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ అక్కర్లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి. తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది. ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే. అందున ఉయ్యాలా ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే, పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు. అనుకుని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు 2 ఇలా పెట్టుకుని చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదూ. పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లేసుకు చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు. ఇదెక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతాను కొడుతోంది. ఎంతకీ పడుకోడు, వీపు చిట్లిపోతోంది. ఇదేమిటి, ఆది కూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. లోకములు నిదురపోవగత నిదురుంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకొను క్రియ నూరకుండె కనుజరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని. నాకు నిద్రపోవడం అలవాట్లేదు. నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు? నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమలదలి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందువదన జోజో యనచున్. సామాన్య గృహాల్లో జోజో జోజో అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జోజో అని అలాగే పడిపోయింది. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో. ఆ యశోద ఎన్ని ఆటలాడాడు నిజంగా యశోదతో. ఎక్కడికో వెళ్ళేవాడు చాటున కూర్చుని ఎవ్వరూ చూడకుండా మట్టి తినేస్తుండేవాడు. బలరాముడు వచ్చి అమ్మ అమ్మ మట్టి తినేస్తున్నాడమ్మా అనేవారు. అమ్మ వెళ్ళి ఆ నోరంతా శుభ్రంగా నోట్లో వేలు పెట్టి కడిగేస్తుంది. అమ్మ ఇలా 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 పళ్ళ మధ్యలో పెట్టి కంఠం పట్టుకుని కొంచెం ఉమ్ము అని చెప్పి కడిగించి నాలికి ఇలా ఇలాను అనే దవడల్లో ఉన్న మట్టి అంతా తీసేసి వేలు పెట్టి ఇంకెప్పుడు ఇలా అనేది కానీ కొట్టలేకపోయాడు. ఎందుకని? సర్వ జగత్తులను నిర్వహించే పరమాత్మ ముఖంలో ఆ సంతోషం, ఆ నవ్వు చూసేటప్పటికి ఆవిడ ఏమీ చేయలేకపోయాడు. ఆఖరికి ఓ రోజున మళ్ళీ దొంగతనంగా మట్టి తినేస్తున్నాడు. ఆయన భార్యేగా భూకాంత మట్టి తింటున్నాడు. చూశాడు బలరాముడు. అమ్మ అమ్మ మళ్ళీ మట్టి తినేస్తున్నాడమ్మా అన్నయ్య అన్నాడు. ఆ తమ్ముడు మట్టి తినేస్తున్నాడమ్మా. పరిగెత్తుకొచ్చింది యశోద చేయబట్టుకుంది. ఏరా మన్నేటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింతువు అన్నయో సకులును చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎంత గొప్పగా పడ్డాయండి పోతన గారికి పద్యాలు. ఏరా అన్నయ్య చెప్పాడు, నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావు. ఇది ఎక్కడికి కర్మరా, మన్ను తినడం ఏమిట్రా, చక్కటి వెన్న లేదా ఇంట్లో, పాలు లేవా, ఇటు మట్టి తింటాయేమిటి. అంతే ఇలా చూశాడు. అన్నయ్య వంక నేరం చెప్పాడని స్నేహితుల వంక చూశాడు. ఇంత పిల్లాడు కళ్ళకి కట్టినట్టు చూపించారండి పోతన గారు. అమ్మిలా చేయి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. ఎక్కడికి తప్పించుకోలేడు. తన మీద చాడీలు చెప్పి పట్టించేస్తున్నారని కోపం. అందుకని అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. ఏమిటమ్మా నేనేమన్నా పిల్లాన్ని అనుకుంటున్నావా, చేతకాని వాడిని అనుకుంటున్నా? అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ. నేనేం మట్టి తినలేదమ్మా, నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను, వాసన చూడమ్మా, నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడంత. పిల్లాడంత దబాయించంత గబగబ గబగబ మాట్లాడేస్తుంటే ముచ్చటేసేసింది శివరికి. ఏది నోరు తెరు వాసన చూస్తాను అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది. ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖముందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పద్ధమో సత్యమో తలపన్నేరగయున్నదానను యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్థంబై అజండమ్ము ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఆశ్చర్యపోయింది. వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయ గమ్మేశాడంతే.
చీకటి పడింది. ప్రదోష వేళలో పిల్లలకి అన్నం పెడుతూ పూర్వం చీకటి పడేటప్పటికీ అమ్మా మాధవ కబలం తల్లి అంటూ వచ్చేవారు. ఇంట్లో మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి వేసేసేవారు. వాళ్ళు ఆ పిలుపు అది వాళ్ళ రూపం కొంచెం భయంకరంగా ఉండదు. కర్ర పట్టుకుని సాయంకాలం వేళ కుక్కలు వెంటబడతాయని ఓ సిల్వర్ బళ్ళం పట్టుకుని వస్తుండేవారు ఇంటి ముందుకి. అమ్మా మాధవ కమలం తల్లి అన్నాడు. అప్పుడే చెప్పింది, ఒరే అన్నం తినరా అని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదామంటే అని పెట్టు కూర్చున్నాడు. తింటలేదు అన్నం. కోపం వచ్చి అంది యశోద, భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అవునరా, నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరు ముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవ కబలం తల్లి అంటారు. నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తాడు. వాడు అందులో పెట్టి మూత పెట్టి నిన్ను పట్టుకుపోతాడు. వాళ్ళు ఊరి చివర రావి చెట్టు కింద కూర్చుంటారు బాగా చీకటి పడ్డాక. అప్పుడు మూత ఇస్తారు, నిన్న అక్కడ కూర్చోమంటారు. వాళ్ళు తెచ్చుకున్న అన్నం అంతా తింటారు. అప్పుడు ఆకలేస్తుంది కదా, అప్పుడు బాబు నాకు కూడా కొంచెం పెట్టరా అండి అని అడుగుతూ కానివి నోర్మై అని వాళ్ళు తింటారు. అప్పుడు ఏడుస్తూ కూర్చుంది కానీ అప్పుడు అమ్మ ఉండదుగా పెట్టడానికి అంది. అలా చూస్తున్నాడు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మ మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప ఆవిడ అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మ అమ్మ నన్ను వేసేయకమ్మా మాధవ కబలం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసేయకమ్మా అన్నాడు. ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడి ఇంత భయస్తుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తెలియ మళ్ళీ మాయ వహించి స్తన్యం కుడుపుతూ పాలు తాగుతూ ఉండేవాడు. మళ్ళీ విశ్వరూప సందర్శనం చేయించాడు తల్లికి. అసలు నిజంగా యశోద ఆడుకున్న ఆటలు విన్న పరీక్షిత్తు గుండెలు బాధేస్తున్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. ఏమిటి లోకాలని పరిపాలించగలిగినటువంటి పరమేశ్వరుడికి తీసుకెళ్లి నా కొడుకని చెప్పి పాలివ్వడమా? ఈ లోకాలన్నిటికీ ఇలా వేలు చూపించగలిగిన పరమాత్మకి నందుడు వస్తుంటే భయం భయంగా నక్కి నించోడమా? ఆయన చెప్పులు ఇప్పితే తీసి పక్కన పెట్టడమా? నాన్నగారండి నాన్నగారండి అని మంచినీళ్లు తెచ్చివ్వడమా? ఏరా అంటే నాన్నగారండి ఆవుల్ని తీసుకొచ్చాను అని భయం భయంగా చెప్పడమా? ఏం పుణ్యం చేశారయా వీళ్ళిద్దరూ అంటే ధరాద్రోణుల వృత్తాంతం చెప్పవలసి వచ్చింది సుఖబ్రహ్మ. For more videos like this, subscribe Big TV channel.